యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. ఉదయమే త్వరగా లేచారు, ప్రార్థన చేసుకున్నారు, వాగ్దానం వింటున్నారు. ఈరోజు మనం అందరం కలిసి దేవుని ఆరాధన చేయబోతున్నాం. త్వరగా మందిరానికి రండి. కుటుంబాలుగా దేవుడు మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు. ఈ వాగ్దానం ద్వారా ఎక్కువ దీవించబడుతున్నారు, ఆదరించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. నేను నిన్ను మరువను, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనందరికి ఇస్తున్నాడు. నేను నిన్ను మరువను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేని బిడ్డలారు, ఈ రోజు ఎక్కడుండి వాగ్దానం వింటున్నారు? కష్టములో, నష్టములో, వేదనలో, దుఃఖములో, ఆటుపోటుల్లో, నిందల్లో, ఇక నా జీవితం అయిపోయింది, నా బ్రతిక అయిపోయింది, ఇక అన్ని కోల్పోయాను, ఒంటరిగా ఉన్నానని ఒకవేళ ఏడుస్తూ కన్నీటిలో ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట కొరకు, ఆయన వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తూ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మరువను. ఈ లోకంలో ఒకవేళ నీ బంధువులను మర్చిపోవచ్చు, నీ స్నేహితులు మర్చిపోవచ్చు, నీ రక్త సంబంధం మర్చిపోవచ్చు, నీతో ఉన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. డబ్బు ఉన్నప్పుడు ఉంటారు, ధనం ఉన్నప్పుడు ఉంటారు, ఆస్తి ఉన్నప్పుడు ఉంటారు, అధికారం ఉంటే ఉంటారు, అందం ఉంటే ఉంటారు. కానీ లోకంలో నీ దగ్గర ఏమీ లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు కూడా నీతో ఉండేవాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను మరువను. ఈ లోకంలో నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు, నువ్వు ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు బట్టి కొన్నిసార్లు అనుకున్న దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో, నా బంధువులు మర్చిపోయారు, స్నేహితులు మర్చిపోయారు. కాదు, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను. నేను నిన్ను విడిచిపెట్టే దేవుడిని కాదు. నేను మర్చిపోలేదంటే నేను అరచేతుల్లో చెక్కున్నాడైనా నీ చరిత్రను మార్చబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక అద్భుతమైన కార్యం, ఒక నూతన క్రియ, నూతనమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో జరిగించాలని కోరుతున్నారు. కాబట్టి ఎక్కడున్నా కానీ మీరు మర్చిపోవద్దు, దేవుడిని మర్చిపోలేదని. ఎక్కడున్నా కానీ మీరు దేవుని సన్నిధిలో గమనించండి. ఆయన చెప్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాను. నీ కష్టాలు, కన్నీళ్లు, కలకాలం నీతో ఉండవు. వాటన్నిటిలో నుంచి నీకు విడుదల సమీపించేది ఒక అద్భుతమైన రోజు రాబోతుంది. దీనిని హెచ్చించబోతున్నాడు, దీవించబోతున్నాడు, అభివృద్ధి పరచబోతున్నాడు, ఘనమైన కార్యాలు చూడబోతున్నారు. మీ కన్నీరు తుడుచుకోండి. ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు. ఆయన మర్చిపోలేదంటే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారో ప్రభా, యేసు నామంలో ప్రతి బిడ్డలు దీవించబడిన గాక. నేను నిన్ను మర్చిపోలేదన్నావు. అవును తండ్రి, నువ్వు మర్చిపోలేదు కనుక మేము బ్రతికి ఉన్నాం ప్రభా. కష్టంలో, నష్టంలో, వేదనలో, దుఃఖంలో, ఒంటరితనంలో మీరు మాతో ఉండి మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు, గొప్ప కార్యాలు చేశారు. నాయన నీకు స్తోత్రాలు. ఉన్నతమైన మేలుతో నింపండి. సువర్ణ ఇప్పుడు నేను దర్శిస్తున్నాడమ్మా. గొప్ప కార్యం నీ జీవితంలో జరుగుతున్న స్టెల్లా, దేవుని జీవితంలో మేలు చేయబోతున్నాడు. స్టెల్లా ఉన్నతమైన కార్యం నేను హెచ్చించబోతున్నాడు. ఆయన ఘనమైన కార్యం. లక్ష్మి, నీకున్న గడ్డలు కరిగిపోతున్నాయి. ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. యేసునామములో ఉన్నతమైన కార్యాల్లోనికి పరిశుద్ధాత్మని నడిపించబోతూ ఉన్నాడు. ప్రసాద్, నీ కాలుని ఇప్పుడు దేవుడు ముడుతున్నాడు. గొప్ప విడుదల నువ్వు పొందుకుంటున్న యేసునామములో. సునీత, ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తుంది. తలలో ఉన్నటువంటి ఆ సమస్య నుంచి నీకు విడుదల కలుగుతున్నాయి. చాలా మంది అప్పుల్లో, బాకీల్లో ఉన్నారు, రుణాల్లో ఉన్నారు, ఇల్లు లేక, స్థలం లేక, ఒంటరితనంలో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరువను. ప్రభు నిన్ను మర్చిపోలేదు. నా కుమారుడు, కుమార్తె, నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయబోతున్నా. ఒక్కొక్కరిని దర్శించండి, దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మన అందరికి ఇచ్చిన వాగ్దానం, నేను నిన్ను మరువను. ఆయన మర్చిపోయే దేవుడు కాదండి. తగిన సమయంలో, తగిన కాలంలో నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.